నమస్తే E6 టీవీకి స్వాగతం. ప్రస్తుతం ధర్మ సందేహాల కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చేబిఎన్ కిరణ్ శర్మ గారు. ముందుగా అనేక విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, చాలా మంది పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు కదా, అసలు ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు? ఒకటి ఏంటంటే శివపార్వతుల యొక్క పుత్రుడైనటువంటి అంటే రెండవ పుత్రుడైనటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆవిర్భావం ఏంటంటే ఇక్కడ కృత్తికల్లో జన్మించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ఆయన్ని ఈ కృత్తికాసురుని చంపడం వల్ల, అలాగే కృత్తికల్లో దొరకడం వల్ల అతనిని సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పడం, అలాగే స్వామివారి యొక్క ఈ సైన్యాధ్యక్ష పదవి పొందిన తర్వాత ధైర్యానికి ప్రతీకగా, అలాగే సంతానానికి కారకుడిగా చెప్పబడుతోంది. ఇది ఇక్కడ ముఖ్యంగా కుజదోషం లాంటిదని చెప్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరూ కూడా. ఇటువంటి కుజదోష సంబంధమైనటువంటి నివారణకు కూడా కుజుడి యొక్క ఆధిపత్య దైవతంగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. కాబట్టి ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల మనకి సంతాన యోగం బాగా ఉంటుందని అర్థం. అలాగే జన్మజాతకం ఉన్నటువంటి కుజదోష నివారణ జరుగుతున్న అర్థం. అలాగే ఈయన స్వయంభువుగా అవతరించాడు, అంటే స్వయంభువుగా అవతరించాడు కాబట్టి, అంటే పార్వతికి కృత్తికల్లో దొరికాడు కాబట్టి ఆ కృత్తికాసుని సంహరించడం వల్లను, అలాగే ఈయనకి ఈ 6 రకాలైనటువంటి అంటే షణ్ముఖుడు 6 ముఖాలతో జన్మించడం వల్ల శత్రునాశనానికి, రుణబాధలకి కూడా విముక్తి కలిగించేటువంటి అధిదైవతంగా, అంటే అధిదైవతంగా మనం సుబ్రహ్మణ్య స్వామి పూజన వల్ల రోగనాశనం, రుణ విమోచనం, జన వశీకరణ శక్తి, దుష్టశక్తి నాశనాన్ని పొందుకోవడం, సంతాన యోగాన్ని పొందుకోవడం, జన్మజాతకున్నటువంటి కుజదోష నివృత్తి కొరకు ఎవరెవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారో వారి యందు తప్పకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని వివాహితులై, సంతానవంతులై, ఆరోగ్యాన్ని, ఆయుష్ని పొందడానికి 6 రకాల అంటే షడ్ రకాలైనటువంటి తత్వాన్ని, అనుకూలతల్ని పొందుకునేందుకు సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే అనుకున్న పని సులభంగా అంటే స్వామివారిని కొలిచినంతలోనే ఏదైతే అధిదైవతలు అంటే వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందుకొని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వివాహం కానీ సంతానం కానీ త్వరగా అవుతున్నటువంటి భావనతో ఆ స్వామిని పూజిస్తే మనకి తప్పకుండా మనకి ఐశ్వర్యము, సంతానము, సుమంగళి యోగము, అలాగే వివాహం కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల మనం సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడు పూజించాలి. అయితే విశేషంగా స్వామివారిని షష్ఠి రోజున, మంగళవారం రోజున తప్పనిసరిగా పూజిస్తే ఇంకా మంచిది. అలాగే మన జీవితంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా, నాగదోషం అంటుంటారు కదా, ఇలాంటి దోషాలు ఉన్నా కూడా పూజించుకోవచ్చు. తప్పకుండా సర్పదోషం అనేది మీకు ప్రతి వ్యక్తి జాతకంలో పంచమ స్థానంలో రాహు కానీ, భాగ్యస్థానంలో కేతువు కానీ, భాగ్యంలో రాహు కానీ, ఇలా కొన్ని స్థానాల్లో ఈ రాహుకేతుడు ఉండదు. అదే జన్మజాతకంలో ఈ పంచమాధిపతితో రాహు కానీ కేతువు కానీ కలిసినప్పుడు అది సర్పదోషంగా చెప్పబడుతోంది. అటువంటి సర్పదోష నివారణ కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి అన్నట్టుగా, అందుకే అన్న ఇందాక మంగళవారం రోజున, షష్ఠి రోజున ఇటువంటి సర్పదోషం ఉన్న వాళ్ళు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. అయితే శ్రీకృష్ణుడు వారు నెమలి పింఛాన్ని ధరిస్తూ ఉంటారు కదా, ఎందుకు ధరిస్తారంటారు? దీనికి ఒకటి అందం కోసం అని కొంతమంది, ఆయన తన యొక్క అద్వైత తత్వాన్ని, అంటే భగవంతుడు అనేవాడు ఆయన అద్వైత తత్వాన్ని 10 మందికి చూపించడానికి పెడతారనుకుంటారు. అయితే ఇక్కడ దాని యొక్క వెనుక ఉన్న విశేషం ఏంటంటే నెమలి ఎవరితో కూడా సంపర్కం చేయదు, తనకు తానుగానే సంతానాన్ని పొందుకునేటువంటి భగవత్ కార్యం నెమలి దగ్గర ఉంటుంది. నెమలి ఎవరితో కూడా జత కట్టదు. కాబట్టి అటువంటి తత్వము కృష్ణుడు కూడా ఎవరితో కూడా జత కట్టేవాడు కాదు. అందరు అన్నట్టుగా ఆయనకు 8 మంది భార్యలు, 65,000 మంది గోపికలు అని కొద్దిగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అటువంటి తత్వం ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు మీకు ఎట్లా ఆయన బ్రహ్మచారిగా ఉంటాడు అన్నటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇక్కడ ఒకటి విశేషం ఏంటంటే నెమలి ఎలాగైతే ఇతరులతో కలవదో, ఇతరులతో సంపర్కం చెందదో, అలాంటి తత్వం అనేది మనలో మనం మంచిని చెడుని మన నుంచే బయటికి రావాలనే తత్వాన్ని బోధిస్తాడు కృష్ణుడు. దానికి ఉపమానంగా నెమలి పింఛం ధరిస్తాడు. నెమలి ఎలాగైతే కామాన్ని ఎట్టుబడి దాన్ని భరించదు, కామాన్ని తీసుకోదు, అటువంటి కామములైనటువంటి నెమలి తన యొక్క వృత్తిని, తన యొక్క తత్వాన్ని ఎలా అయితే 10 మందికి ఆనందాన్ని, తన నాట్యంతో శుభకరమైనటువంటి తత్వాన్ని, కనులకి విందును కలిగిస్తుందో అటువంటి తత్వము ఒకరితో అనవసరంగా కాముకమైనటువంటి తత్వం పొందుకోదన్నటువంటి సూచన కోసమే నీకు నువ్వే, అంటే ఆయన చాలామంది అంటారు ఆయన జన్మ బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి అంటారు. అంటే ఎట్లా అవుతాడు ఆయన
మంది బ్రాహ్మణులు అంటే ఆ నెమలి ఎలాగైతే ఇతరులతో రమించకుండా తన తత్వాన్ని తన సంతానం వృద్ధి పొందుకుంటుందో అటువంటి తత్వమే కృష్ణుడి తత్వం. కాబట్టి ఆ కృష్ణుడి తత్వంలో నుంచే నెమలి ఇలా వచ్చింది. కాబట్టి ఆ నెమలికను పెట్టుకొని అటు అందము కోసము తన తత్వాన్ని బోధించడానికి కృష్ణ పరమాత్మ నెమలిపించిన ధరిత్రులు అనేది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. అలాగే గురుగారు చిన్నపిల్లలకి అన్నప్రాసన్న చేస్తారు కదా, అది ఎన్ని నెలల్లో చేయాలంటారు? ఇది చాలా మందికి ఒక అనుమానం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లకి కానీ మగపిల్ల వాళ్ళకి కానీ సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే 135 రోజులనే గర్భంలో, అంటే ప్రతి వ్యక్తి కడుపులో, అంటే పుట్టిన 130 రోజుల తర్వాత కొన్ని రసాయన ఉత్పత్తులు పెరుగుతాయి. ఇది సైంటిఫిక్గా మీకు ప్రూవ్ చేస్తోంది. అంటే చాలామంది అంటారు తల్లిపాలు మాత్రమే 6 మాసాల వరకు తల్లిపాలు మాత్రమే శ్రేష్టమైనవి చెప్పబడుతుంది. అంటే స్తన్యమే అతనికి పిల్లకి చాలా శ్రేష్టమైనది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 99 సంవత్సరాల 6 మాసాల ఆయుష్ ప్రమాణం పెరగాలంటే మొదటి 6 మాసాలు తల్లిపాలు తప్పకుండా తాగాల్సిందే, చనుపాలు తాగాల్సిందే, ఇంకొకటి ఏది పెట్టొద్దు. అబ్బో నాకు ఇబ్బంది ఉందండి అంటే తప్పుగా అనుకోకుండా కొంతమంది దీని గురించి కామెంట్ చేస్తారేమో, నా ఫిట్నెస్ పోతుంది, నేను ఇబ్బంది పడతానని చెప్పేసి ఆడవాళ్ళు, ఏం పర్లేదని చెప్పేసి భర్తలు కూడా పర్లేదు డబ్బా పాలు పట్టిన వాడికి, డబ్బా పాలు తాగిన వాడుకునేటువంటి బుద్ధి చనుబాలు అనేటువంటి వ్యక్తికి ఉండే బుద్ధిలో చాలా తేడా ఉంటుంది, చాలా అనేక రకాల తేడా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పాలు లేక స్తన్యంలో పాలు లేకపోతే మనం ఏం చేయలేం, కానీ స్తన్యంలో పాలుండి ఇవ్వడానికి మాత్రం వెనుకడు వేస్తే అది మహాపాపం కలుగుతుంది. కాబట్టి 6 మాసాలు ఖచ్చితంగా పిల్లవాడికి, ఖచ్చితంగా అంటే ఏ పూట కూడా వేరే కలపకుండా స్తన్యమే ఇవ్వాల్సిందే, చనుబాలు పడితేనే మంచిది. మరి ఇక్కడ మీకు మాట్లాడుకునే విషయంలో ఎప్పుడు అన్నప్రాసన చేయాలంటే 6వ మాసంలో 6వ రోజు. చాలామంది కన్ఫ్యూజ్ ఇది. 5 మాసాలు నిండిన తర్వాత, అంటే 130 రోజులు నిండిన తర్వాత 6వ రోజు, ఒకసారి 139 రోజులు అవుతుంది. అందుకనే 135 డేస్ తర్వాత కొన్ని రసాయన ఉత్పత్తులు కడుపులో అరుగుదలకి కానిటువంటి రసాయన ఉత్పత్తులు జరుగుతాయి. కాబట్టి దానివల్ల వాళ్ళకి మంచి అరుగుదల, మంచి జీర్ణశక్తి పెరుగుతుంది. కాబట్టి 6వ నెలలో 6వ రోజు, అంటే 5 months కంప్లీట్ అయిన తర్వాత 6వ రోజు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా 6వ నెలలో 6వ రోజున, అది అమావాస్య కానీ మంగళవారం కానీ ఏదైనా సరే దుర్ముహూర్తము వర్జ్యము లేకుండా అన్నప్రాసన చేసుకుంటే అద్భుతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పిల్లలకి ఎదుగుదల, జీర్ణ ప్రక్రియ, ఇప్పుడు హైట్ అవ్వడానికి అంటారు చాలామంది, పొడుగు పెరగడానికి ఆయా సమయాల్లో పెడితేనే అవుతుంది. 10 ఏళ్ళలో పెడితే అవ్వదా? పెట్టి చూడు ఒకసారి, నీ కొడుక్కి నీ కూతురు పెట్టి చూడు ఒకసారి, ఎలా పెరుగుతారో చూద్దాం. అంటే ఇప్పుడు శాస్త్రాన్ని సైన్స్ని మేము విడివిడిగా ఏం చెప్పలేం. సైన్స్ ఓడే శాస్త్రం తప్పని చెప్తాడు. సైన్స్ అతి అంటారు కదా, బాగా చదువుకున్నోడు ఏంద్ర ఇదంటే ఎర్రకాయ అని, బాగా చదువుకున్నోడు పుచ్చకాయ అన్నట్టే ఉంటుంది అది. కాబట్టి దాన్ని దాన్ని బాగా చదువుకున్నోడికి ఎర్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓవర్ థింకింగ్గా మాట్లాడే తత్వం, బాగా చదువుకొని శాస్త్రం తప్పు, శాస్త్రం లేదంతా మూఢనమ్మకాలు అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. ఏది కూడా శాస్త్రంలో మూఢనమ్మకంగా లేదు, మనం మూఢనమ్మకంగా కొన్ని మార్చుకున్నాం. ఇప్పుడు మేముండే ఎగ్జాంపుల్గా గోల్డ్ కొనుక్కొద్దునా, గడప మీద గోల్డ్ కొనుక్కొద్దురా, మంచిది కాదంటాం. గడప మీద కూర్చోడానికి గోల్డ్ కొనడానికి సంబంధం ఏంది అని అడుగుతాడు సైంటిస్ట్ వాడు. మేము చెప్తామంటే, నువ్వు గడప మీద కూర్చొని గోల్డ్ కొడుతున్నావు కదా, పైనుంచి బల్లి కానీ సాలీడు కానీ పురుగులు కానీ ఒకవేళ నీ చేతి మీద పడి ఆ చేయి డైరెక్ట్ నోట్లోకి వెళ్ళిన తర్వాత ఈ గోర్లలోనే అనేక రకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. దాదాపు ఈ గోర్లలో ఎన్ని ఉంటాయి సూక్ష్మక్రిములు అనేది సైన్స్ చెప్తున్నాడు. అనేక సూక్ష్మక్రిములు ఉంటాయని చెప్పేసి శాస్త్రం చెప్పింది. చేతులు ఎప్పుడైనా శుభ్రంగా కడుక్కోవాలి, ముక్కులో చెవులో చెవి పెట్టుకోకూడదు, నోట్లో చేయి పెట్టుకోదు అని చెప్పేసి ఎప్పుడో చెప్పింది శాస్త్రం. ఎందుకు చెప్పింది? అది పిచ్చోడే చెప్పిందా? అంటే అక్కడ రోగాలు కలిగినటువంటి అనేక క్రిములు ఉంటాయి కాబట్టి పెట్టుకోవద్దని చెప్పింది. ఇప్పుడు మీరు వచ్చేసి గోళ్ళల్లో ఫలాని టైప్ ఆఫ్ సూక్ష్మక్రిములు ఉంటాయి కాబట్టి పెట్టుకోవద్దని మీరు చెప్తున్నారు. నీ ఎర్రోడా, నీకంటే ముందే కదరా మా శాస్త్రం చెప్పింది. నోటిలో చెవులు, ముక్కులో చెవులు, చేతులు పెట్టుకోవద్దనే విషయం చెప్పింది కదా. అనే విషయంలో ఇది సైన్స్. ఎందుకు? ఆ గడప మీద బల్లి ఉండి దానివల్ల వచ్చేటువంటి ఆ రోగము ఈ రోగం రెండు కలిపి విషతుల్యం అవుతుంది, చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నోట్లో గడప మీద నిలబడొద్దు, గడప మీద నిల్చొని గోలు గోక్కోవద్దు, గడప మీద కూర్చొని చేపేలు దువ్వుకోవద్దు, దట్టు దువ్వుకోవద్దు, గడప మీద నిల్చోవద్దు, తుమ్మొద్దు అని చెప్పడం వల్ల ఇది ప్రమాదం. సో కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రానికి, ధర్మశాస్త్రానికి, సైన్స్కి ముడిపెట్టినటువంటి మాటలే. ఇక్కడ వీళ్ళు వచ్చేసి గడప మీద పడితే పలాని సైంటిస్ట్ చెప్పినట్టుగా ఇలా అవుతుంది, ఈ ఏదో సినిమాలో చూపించినట్టుగా 3 ఫీట్లు వెళ్ళాను, 4 ఫీట్లు స్తంభం పడింది, 5 ఫీట్లు దుంకాను, ఫైటింగ్ చేసినట్టుగా ఇక్కడ వీళ్ళు వచ్చేసి చెప్పడం కాదు. ధర్మశాస్త్రంలో ఒక చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వెనకటి కాలంలో చింత చెట్టు కింద పడుకోవద్దని చెప్పారు. చింత చెట్టు కింద పడుకోవద్దు. ఊళ్ళలో ఎప్పటికీ అడగండి, చింత చెట్టు కింద పడుకోవద్దు అంటారు. ఎందుకు పడుకోవద్దు చింత చెట్టు కింద అంటే ఎవరు సమాధానం చెప్పరు. ఇప్పుడు సైంటిస్ట్ వచ్చిన తర్వాత, అంటే 1889లో చెప్పినటువంటి విషయం అది. మరి దీనికి మన క్రీస్తుపూర్వ సెంచరీలో ఎప్పుడో చెప్పినటువంటి విషయం, చింత చెట్టు మీద కొరివిదయ్యం ఉంటుంది, చింత చెట్టు మీద కొరివిదయ్యం ఉంటుంది, పడుకోవద్దు మన వాళ్ళు చెప్పిన మాట. అంటే ఏమిటి దాని అర్థము? నైట్ పూట చింత చెట్టు ఎప్పుడైనా సరే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది.
ఎప్పుడైనా సరే కార్బన్ డైఆక్సైడ్ చేస్తుంది. ఉదయం పూటనే ఆక్సిజన్. అందుకే ఎండాకాలంలో చింత చెట్టు కింద మధ్యాహ్నం కూర్చోవాలి, రాత్రిపూట అసలు పడుకోవద్దు, కూర్చోవద్దు అక్కడ. ఇది చింత చెట్టుకున్న ప్రదక్షిణం. ఇప్పుడు మేము లేసి అప్పుడున్నటువంటి సమాజంలో అంటే 1500 సంవత్సరాల క్రితం సమాజంలో ఒరే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయు ఉత్పన్నం అవుతుంది, పడుకుంటే మనం బొగ్గు పులుసు వాయు పీలుస్తాం, మనం దాని పేరు కార్బన్ డైఆక్సైడ్, దాన్ని చచ్చిపోతామంటే నమ్ముతారు అప్పుడు ఎవడన్నా? వాడికి అర్థమయ్యే బాగా చెప్పాలి. ఒరే నైట్ పూట చింతగా పడుకుంటే చింత కొరుదయాలు ఉన్నాయి అంటే వాడు భయపెట్టాడు వాడిని. అంటే వాడు పడుకొని అనారోగ్యం తెచ్చుకోవడం కన్నా భయపెట్టి వాడు అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత మనకి 1889లో వాళ్ళు వచ్చేసి చింత కింద బొగ్గు పులుసు వాయు ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదం కాబట్టి పడుకుంటే చనిపోతారు అని చెప్పారు. ఇదే విషయాన్ని మనోడు భయపెట్టి చెప్పాడు. అంటే భయపెట్టి చెప్పడం వల్ల వెంటనే దూరం జరుగుతాడు. వాడి కొడుక్కి అలా తరతరాలుగా రాజు చింతకి పడుకోకురా, దాని కొరుదయం ఉంటుంది ఇనేదాన్ని చేసి దాని మీద వాడు కింద పడుకోకుండా చేయడమే ధర్మం. అది అక్కడ చేసింది. దాన్ని వీళ్ళు వచ్చేసి చూసారా ధర్మశాస్త్రం ఎంత తప్పు చెప్తుందో, కొరుదయం ఉందట, కొరుదయం లేదు, బొగ్గు పులుసు వాయి ఉంటుంది. నువ్వు చెప్పింది చెడేరా, అక్కడ చెడు వాసన వస్తాయని చెప్పింది నువ్వే, అక్కడ చెడు ఉందని చెప్పింది మేమే. కాబట్టి దాని గురించి మేము ముందుగానే భయపెడితే జనాలు మారుతారన్న విషయం తప్ప నేను వక్ర మార్గం పట్టించేది కాదని చెప్పడం అన్నట్టు. అలాగే ఇప్పుడు మెరిగినటువంటి మాట, తప్పకుండా ఎప్పుడైతే అన్నప్రాసన చేస్తారో ఏ సమయంలో అన్నప్రాసనకి సరైన సమయం ఇది కాబట్టి ఈ ధర్మబద్ధంగా ఆ నెలలో చేస్తే అనుకూలవంతమైనటువంటి శరీర పరిమాణం అంటే శారీరక పరిమాణ క్రియ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వచ్చే అవకాశం, మంచి బుద్ధి వికాసం, చర్మ సౌందర్యం ఇవన్నీ బాలంగా ఉండి మంచి ఆరోగ్యవంతులై ఆయుష్మంతులై సమాజానికి పనికొచ్చేటువంటి తత్వం. కాబట్టి ఇంత విషయం దాంట్లో 6వ నెలలో 6వ రోజు అన్నప్రాసన చేయాలి అని చెప్పబడింది. అది గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. అయితే గురుగారు అమావాస్య వచ్చిన రోజు చాలా మంది అయ్యో ఈరోజు అమావాస్య, ఇది చేయకూడదు అది చేయకూడదు, ఏదైనా పనికి వెళ్తుంటే కూడా చేయకూడదు అని కొంచెం చెడు అన్నట్టుగానే చూస్తారు. కానీ అమావాస్య రోజు అసలు ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అంటారు? మొట్టమొదటిగా చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఇది, ఎందుకు అమావాస్య రోజు కొన్ని పనులు చేయకూడదు అంటే దాని చాలా పనులు ఉన్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదు. దాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవ్వరు పట్టించుకోవట్లేరు. దాదాపుగా మోర్ దెన్ 60% అమావాస్య ప్రయాణం చేసిన వాళ్ళకి ఎట్టి ఆ పని అనుకున్న సమయంలో పూర్తవ్వదు. ఇది ఖచ్చితంగా చెప్తాను మీకు, 100% గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అనుకుందాం, మన స్థానంలో మన ఛానల్లో కూర్చున్నాం మనం. నేను ఇది మొన్న ఎప్పుడో మన యొక్క ఇన్ఛార్జ్ గారు చెప్పారు మనకు టీవీలో ప్రోగ్రామ్ ఉందని. సరే అన్న, నేను నిన్న నాకు మెసేజ్ కూడా చేశారు ప్రోగ్రామ్ ఉందని. ఇవాళ నేను పొద్దున మర్చిపోయాను. ఇవాళ పొద్దున మర్చిపోవడం జరిగింది, అభిషేకం చేసుకుంటున్నాను నేను. అప్పుడు అతను నాకు ఫోన్ చేశారు ఇన్ఛార్జ్, సార్ మనకి ప్రోగ్రామ్ ఉంది. అరే రావునా, కరెక్ట్, నేను 9:30కి వస్తాను కదా, మ్యాక్సిమం నేను 10 o'clock అలా చేరుకుంటానని చెప్పాను. బట్ ఐ విల్ స్టార్ట్, నేను 9:30కి స్టార్ట్ చేశాను. వచ్చిన తర్వాత నాకు ప్రారంభంలో వస్తున్నప్పుడే నా బండిలో పెట్రోల్ అయిపోయింది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది కామెంట్స్, సర్లే ఎర్రోడా ఎవరికైనా పెట్రోల్ అయిపోతుంది నిన్ను చూసుకోవాలి కదా అంటే, అదేదో ఇప్పుడు అయిపోయేదానికి నిన్నే చూసుకోవచ్చుగా. నేను ఎప్పుడు అయిపోయినటువంటి పెట్రోల్ ఇవాళ ఎందుకు అయిపోవాలి అంటే కాస్త దూరం నేను నెట్టుకుంటూ రావాల్సి వచ్చింది బండిని. తర్వాత ఒక అబ్బాయి పాప ఎవరో హెల్ప్ చేశారు, సరే పెట్రోల్ తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత మనకున్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ అరగంట ప్రోగ్రామ్ లేట్ అయింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కొత్త ప్రోగ్రామ్ నాకు, అంటే ఈ ఛానల్లో కొత్తగా చెప్తున్నాను నేను. అరే తప్పకుండా టైంకి వెళ్ళాలంటూ తప్పన వచ్చినా నేను 10:10కి వస్తా అని చెప్పి 9:35కి బయలుదేరా. వచ్చా 10:10కే వచ్చా, బట్ నేను ఇన్ టైం. కానీ వస్తున్న సందర్భంలో దాని ఆటంకాలు, వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆటంకాలు, సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక అరగంట తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ అరగంట నాకు ఇంకో ప్రోగ్రామ్ ఎఫెక్ట్ పడుతుందిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో బాగా జరిగిందని కాదు, ఇది కాకతాళీయం జరిగింది, ఈరోజు అమావాస్య కూడా ఉంది, ఇలా జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అమావాస్యలో కొత్త ప్రోగ్రామ్ మొదలెట్టినప్పుడు అది వెంటనే పూర్తవదు, కొద్ది ఆలస్యం ఖచ్చితంగా అవుతుంది. మీరు ఏదన్నా అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పండి మన జరిగిన సంఘటన ఇది నిజమా కాదని మీకు అర్థమే కాదు, ఇప్పుడు అర్థం కావాలిగా. ఈ రోజు మంగళవారం అమావాస్య ఉంది, తప్పకుండా అది దాని ఎఫెక్ట్ పడిందిగా. సరే అరగంట వెయిట్ అయితే ఏమవుతుంది, మరి 7 సెకండ్లు దాటితే అంతరిక్ష విలాస రాకెట్ పడిపోతుంది, దానికి 10,100 కోట్లు ఖర్చు అవుతుంది. 30 నిమిషాలు లేట్ అయిన వల్ల కార్యక్రమం ఏమవుతుందో మీరు అడుగుతున్నారు. నాకు ఇంకో ప్రోగ్రామ్ లేట్ అవుతుంది, నా పర్సనల్ ప్రోగ్రామ్స్ లేట్ అవుతాయి, ఆ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది. అరగంట లేట్ అయితే మన ఫ్లైట్ ఉండదు. 3 సెకండ్ల నుంచి 7 సెకండ్ల మధ్యలో కనుక మన రాకెట్ లాంచర్ పక్క జరిగితే 10,100 కోట్లు నష్టం వస్తుంది మనకి. సమయం అంత విలువైనది. నువ్వు అమావాస్యలో చేస్తే ఇలాగే ఉంటుంది చెప్పడానికి ఒక ఉదాహరణ. అంటే ఇలా మనకు తెలియకుండానే జరిగే అవకాశాలు ఉంటాయి. సక్సెస్ అవదని కూడా చెప్పారు, 40% సక్సెస్ అవ్వచ్చు. ఆ సక్సెస్ ఎలా వచ్చింది అనే దానికి ఉదాహరణ ఏంటంటే నీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలం, నిన్నటి వరకు నువ్వు చేసుకున్నటువంటి పుణ్యబలం. ఆ పుణ్యబలం అంటే ఏమిటి సార్? ప్రతి ఒక్కళ్ళు పుణ్యబలం అంటారు. ఏమీ లేదు, నువ్వు భగవంతుడు నామస్మరణ చేసుకోవడమే. మన శివరాత్రి రోజు నువ్వు హాయిగానికి శివాయ నమః అని చెప్పి బాగా చెప్పుకుని ఉంటావు. మర్నాడు అమావాస్య వచ్చింది, దానివల్ల కార్యమైతే అయింది. ఆలస్యమైన
కార్య సాఫల్యత అయింది కదా. కాబట్టి భగవంతునికి ఆరాధన చేయడం, నీ తల్లిదండ్రులను ఎప్పుడు నువ్వు పూజించడం, తల్లిదండ్రులకు నమస్కారం చేయడం, తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం నీకు ఆశీర్వచన ఫలంగా అందడం వల్ల నీ చదువులోనో ఇతరత్ర విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మరి ఇప్పుడు అనొచ్చు, ఒక వ్యక్తి కామెంట్ చేస్తారు కింద, ఇంకా మనోళ్ళు చాలా రెడీగా ఉంటారు కామెంట్ చేయడానికి. గురుగారు మంగళవారం రోజున అమావాస్య రోజున మాకు సపోజ్ ఐఐటి ఎగ్జామ్ వచ్చింది, మేము రాయొద్దా అని అడుగుతారు. వెంటనే అడుగుతారు, నాకు ఉద్యోగ ఇంటర్వ్యూ ఉందయ్యా అని, ఇంటర్వ్యూ వెళ్ళొద్దా, అది కొత్త ఇంటర్వ్యూ కదా. దానికే ప్రశ్న. అమావాస్యలో నీకు ఇటువంటి ఉన్నాయి కాబట్టి తప్పకుండా నువ్వు కవలసి పొద్దున లేవగానే భగవంతుని ఆరాధన చేసుకోవాలి. ఎవరిని చేసుకోవాలి? రవిచంద్రుల నమస్కారం చేసుకోవాలి. రవిగ్రహాన్ని, చంద్రుడిని నమస్కారం. ఆయన ప్రోగ్రామ్కి వెళ్తున్న కొద్ది వాళ్ళ అమావాస్య జాగ్రత్త, వెంటనే తల్లిదండ్రులు నమస్కారం చేస్తూ ఆ తర్వాత భగవంతుని ఆరాధన చేయి. ఒక్క 10 నిమిషాలు నువ్వు భగవద్గీత పారాయణము ఒక పని చేసుకొని సమయపాలన పాటిస్తే సక్సెస్ బాగా అవుతుంది. ఇవి లేకుండా నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? లేదంటే నువ్వు వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పలేదే. ఇవి చేసుకుంటే అరగంట ఆలస్యం దగ్గర నువ్వు 5 నిమిషాల ముందుగానే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రెండవది, వెళ్ళిన చోట నీ యొక్క డిసిప్లిన్, నీ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్ సెన్స్, నీ ముఖంలో ఉన్నటువంటి ఒక మంచి, ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని ఆరాధన చేసుకుంటామో, ఎప్పుడైతే మనం తల్లిదండ్రులను పూజిస్తామో మన ముఖంలో ఒక చక్కటి వెలుగు వస్తుంది, అద్భుతమైన వెలుగు వస్తుంది. ఇది మీరు కావాలంటే మీరు అద్దంలో మీరు చూసుకోవచ్చును, నో డౌట్ అబౌట్ ఇట్. అలా చేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరైతే ఇంటర్వ్యూ చేయబోతున్నారో ఆ వ్యక్తికి, అరే ఈజ్ వెరీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు ఈ అబ్బాయి, అంటే బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఈజ్ గుడ్, అంటే ఇతనైతే కనబడుతున్నాడు, బాగానే ఉన్నాడు, అంటే ఈ యొక్క జాబ్కి ఈ అబ్బాయి ఫిట్ అయితే ఉన్నాడు, సరే తను ప్రశ్నలు అడుగుదా అన్నటువంటి భావనతో ఫస్ట్ అటెంప్టే పాజిటివ్ అటెంప్ట్ ఏర్పడుతుంది. అమావాస్య అయినా, మంగళవారం అయినా, ఆదివారం అయినా పాజిటివ్ సెన్స్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏ అమావాస్య అయినా సరే మనకి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మనం భగవంతుని ఆరాధన చేసుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ పూజలు చేయొచ్చు? చాలా మందికి తెలియదు అంటే అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎక్కువ చేయాలి. మనం లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి, వీరభద్రుని ఆరాధన ఎక్కువ చేయాలి. శత్రునాశనం, లక్ష్మీప్రదం. లక్ష్మి అంటే ఒకటి డబ్బులే కాదండి, కరెన్సీ నోట్లే కాదండి, డాలర్లు కాదండి, అంటే ఆనందం అని అర్థం. లక్ష్మి అంటే ఆనందము. ఏ విషయంలో ఆనందం వస్తుంది? ధర్మమైనటువంటి కామంలో, భార్యాభర్తల మధ్య అన్యోన్యతని, పిల్లల వల్ల ఆనందాన్ని, ధాన్యము పంట వల్ల ఆనందాన్ని, ధనం వల్ల ఆనందాన్ని, పని మనుషుల వల్ల కూడా, అంటే పని మనుషులు వచ్చి సరైన టైంలో పని మనుషులు పనిచేసి మన దగ్గర మనతో అనుబంధాన్ని పెంచుకునే విషయంలో కూడా దాన్ని కూడా ఐశ్వర్యం అన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆనందంలో ఉంటాయి. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. డబ్బు కోసమే కాదు, బుద్ధి, చైతన్యము, ఆరోగ్యము, ఆనందం ఇవన్నీ కూడా లక్ష్మి అనేటువంటి పదంలో ఉన్నాయి. కాబట్టి ఆదివారం రోజున లక్ష్మీదేవిని ఆరాధన. వీరభద్రుని ఎందుకు పూజ చేయాలి? దుష్టశక్తుల నుంచి మనము ఇబ్బంది పడకుండానికి. మరి వైష్ణవులు ఉన్నవారు ఏం చేయాలి స్వామి? సరే మీరంటే శైవుడు వీరభద్రుడు చెప్పంటున్నారు, వైష్ణవులు ఏం చెయ్యాలంటే తప్పకుండా గరుత్మంతుడిని పూజించాలి. గరుత్మంతుని ఆరాధన చేస్తే ఈ అమావాస్య రోజున అద్భుతమైనటువంటి శత్రునాశనాన్ని తప్పకుండా పొందుకొని మనం అనుకున్నటువంటి కార్యసిద్ధిని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, మంగళవారం అమావాస్య వచ్చినా, ఆదివారం అమావాస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని గుర్తించండి. ఈరోజు ఒక ప్రత్యేకంగా మీరు చేయాల్సిన పని అంటే ఏదైనా సరే ఆదివారం అమావాస్య కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ, అమావాస్య రోజు సాయంకాలం ప్రదోషకాలంలో దీపారాధన చేసుకోవాలి. అది చాలా విశేషమైనది. ప్రదోషకాలంలో చేసేటువంటి దీపానికి లక్ష్మీ దీపంగా చెప్పవచ్చు. కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా ఇళ్లలో మీరు సాయంత్రం పూట లక్ష్మీ దీపం పెడితే, అంటే అమ్మవారి దీపం వెలిగిస్తే లక్ష్మీప్రదం, దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, ఐశ్వర్య ప్రాప్తి కూడా ఉంటుంది. ఇది అమావాస్య రోజు. రెండవది, అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రవిచంద్రుల యొక్క ఒకే స్థానంలోకి రావడం, రవిచంద్రులకి గ్రహణం పడడం, అంటే ఒక రకమైన గ్రహణం. కాబట్టి ఆ రవిచంద్రుడు దగ్గరికి వచ్చినప్పుడు భూమిలో ఆకర్ష శక్తి, వికర్ష శక్తి ఎక్కువ పెరుగుతుంది. ఆకర్షణ, వికర్షణ. అందుకే సముద్రాలు ఎక్కువ ఉప్పొంగుతాయి అని చెప్తుంటారు. కాబట్టి నెగిటివ్ ఏమవుతుందంటే, మనము ధార్మికమైన చింతన కాబట్టి నెగిటివ్ ఎనర్జీ మనకు ఒక రకమైనటువంటి అంతర్గతంగా, అంతర్లీనంగా భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఈ తంత్రక్రియలు చేసే వ్యక్తులు కూడా ఉంటే వాళ్ళ వల్ల కూడా మన ప్రమాదం వచ్చి, అంటే అటువంటి వ్యక్తులకి ఏమో ఉంటే అటువంటి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటే, అంటే తాంత్రిక విద్యల నుంచి, తాంత్రిక ప్రయోగాల నుంచి బయటపడడానికి తప్పనిసరిగా మీరు ఈ దుర్గాదేవిని కనుక ఆరాధన చేస్తే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడే అవకాశం, హనుమాన్ చాలీసా పారాయణం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ పూజలు చేసుకొని ఎటువంటి ప్రతిఫలాలు పొందుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి ప్రతి అమావాస్య కూడా. అయితే గురుగారు, చాలా మంది నరదిష్టి తగిలింది, ఇంటికి నరదిష్టి తగులుతుంది అంటూ ఉంటారు కదా, అసలు దిష్టి తీయాలి అని కూడా అంటారు. ఇంటికి కూడా దిష్టి తీయొచ్చు అంటారా? తప్పకుండా. అంటే దిష్టి అంటే ఏమిటంటే దృష్టి, నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మంచి వాళ్ళ యొక్క, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, పెళ్లి చూపులు అంటే అర్థం ఏంటి? చూపులు అంటే ఇద్దరు కూడా ఒకళ్ళొకరు చూసుకొని ఫస్ట్ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నచ్చాడా లేదా, ఈ అబ్బాయికి అమ్మాయి నచ్చాడా లేదా అనేది ఇద్దరు చూడగానే ఒక అభిప్రాయం రావడానికి ఉంటుంది. అలాగే ఇంటి మీద కూడా ఒక అభిప్రాయం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ అభిప్రాయమే దృష్టి దోషం.
అంటే మంచి దృష్టి చెడ్డ దృష్టి. అంటే ప్రతి ఇంటి కూడా ప్రతి ఒక్కళ్ళు అందంగా కట్టుకొని చూస్తారుగా. ఒక 100 గదాలు ఉన్నా 10 గదాల్లో ఉన్నా అందంగా కనపడాలన్నటువంటి ప్రాంతంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి అందం కట్టుకున్న వాడికి పక్కవాడికి ఈర్ష్యాస్సులు ఎక్కువగా అరిషట్ వర్గాలను తప్పించుకోలేకపోతున్నాడుగా. వాడికి వీడేసిన కలర్ కాంబినేషన్ సూపర్ ఉండేసరికల్లా అబ్బా నేను అంత బాగా చేసిన 5 లక్షలు ఖర్చు పెట్టినా వీడు 50,000లో ఇంత బాగా అర్థంగా అలంకరించాడు. ఒక నెగిటివ్ ఎనర్జీ చూడగానే బా ఐలు సూపర్ ఉందిరా, అబ్బా ఐలు బ్రహ్మాండంగా ఉందిరా అనేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఇప్పుడు పంటికి విషయం ఎక్కువ అంటారు. అంటే ప్రాక్టికల్గా పంటికి విషయం ఎక్కువనే, ఆ పంటికితో పాటు కంటికి కూడా విషయం ఎక్కువనే. దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అవ్వచ్చు, తప్పకుండా అవుతుంది. నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అవుతుందిగా. అలా 10 మంది యొక్క నెగిటివ్ ఎనర్జీగా పెట్టుకుంటే ఆ ఎదుగుదల కష్టంగా ఉంటుంది. అందుకే సమాజంలో ఉన్నప్పుడు మామూలుగా ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఒరే నువ్వు ఎప్పుడు ఏది పడుతుంది మాట్లాడకరా, తథాస్తు దేవతలు ఉంటారు అని అంటుంటారు. అంటే ఇక్కడ కూడా మనకి ఆ వ్యక్తి సాయంకాలం పుట్టనో ఉదయం పుట్టనో ఏం కట్టాడరా వీడు బాగా సంపాదించాడరా, అడ్డగోలుగా సంపాదించాడరా, ఆయన వాడు తక్కువడు కాదురా, వాడు ఎక్కడెక్కడో అన్ని తప్పులు పని చేసేసాడు. ఈ నెగిటివ్ తప్పకుండా ఆ వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే, అదే అలాగే నానుడి బాగా నిజమవుతుంది. తినగా వేము తీయనుండు పలకగా అబద్ధం నిజమవుతున్నట్టుగా వాడి అబద్ధాలు కూడా నిజమైపోయి నెగిటివ్ ఎనర్జీ ఫోకస్ చేస్తాడు. మరి అటువంటి నెగిటివ్ ఎనర్జీ అలా పోగొట్టుకోవాలి. అసలు నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుందని ఇది కారణం. 10 మంది ఆ యొక్క వస్తువు గురించి, వ్యక్తి గురించి, ఆ ఇల్లు గురించి 10 సార్లు నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉండదు, ఇక అది ప్రచారం అయిపోతుంది. మరి అటువంటి వ్యక్తి నెగిటివ్ ఎనర్జీ ఎలా బయటపడాలి అంటే అప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి అమావాస్యలు ముఖ్యమైనవి. ఇటువంటి విషయాలు మీరు ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఒకటి ఏంటంటే, ప్రతి మాసం అంటే బాగా నెగిటివ్ వచ్చిందండి, ఉద్యోగం వస్తుంది అబ్బాయికి, ఇంటర్వ్యూలు వస్తున్నాయి, అబ్బాయి బాగా టాప్ ర్యాంకర్ అండి, ఇంటర్వ్యూ వస్తుంది కానీ అబ్బాయి సెలెక్ట్ అవ్వట్లేడు, ఆఫర్ లెటర్ ఇవ్వట్లేరు, లేదంటే ఇంట్లో అంతా బాగానే ఉందండి, పొద్దున్నే కడుపు నొప్పి వచ్చేసి పడిపోయింది, డాక్టర్కి వెళ్తే అన్ని టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే ఏం లేదు, టెస్ట్లకి 4 లక్షలు అయిందండి, తర్వాత ఏం లేదండి ఉన్నట్టుండి పడిపోయిందండి, కాల్ డిస్క్ ప్రాబ్లం వచ్చిందండి, ఆపరేషన్ చేశారండి, 5 లక్షలు ఖర్చు అయిపోయిందండి. అంటే ఇవన్నీ కూడా చూడడానికి సింపుల్గా కనబడుతున్న ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఉన్నవాడికి పర్లేదు, ఒక 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుంటాడు, చేసేస్తాడు. కొంతమందికి అటువంటి ఆపరేషన్ ఫెయిల్ అవుతాయి కూడా, మళ్ళీ వాడు వెళ్ళాల్సి వస్తుంది. అవునండి మేము జాగ్రత్తగా ఉండమని చెప్పాము, మీరు వెంటనే పనులు చేసుకోవడం ఏం చేస్తాం, లోపల కుట్లన్నీ పొగిలిపోయి కాబట్టి మళ్ళీ చేయాలంటాడు. మళ్ళీ 10 లక్షలు అంటే ఇప్పుడు మామూలు ఆపరేషన్కి 5 లక్షలు అయితే రీ ఆపరేషన్కి 10 లక్షలు అవుతుంది. అంటే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉన్న వ్యక్తి, కొద్ది ఉన్న వ్యక్తికి గబక్కన ఇటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ, ఇంటికి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ. దృష్టి దోషము, అటువంటి దృష్టి దోషాన్ని పోగొట్టుకోవడానికి అమావాస్య పౌర్ణమిలలో తప్పనిసరిగా మీరు గుమ్మడికాయ మార్చుకోవాలి. అంటే ప్రతి అమావాస్య అంటే ఇమీడియట్గా ఒకదాని మీద ఒకటి పడుతుంది ఎఫెక్టు, 4-5 సంఘటనలు జరిగాయి, వెంటనే మీరు 3 మాసాలు ఆపకుండా అమ్మవారి గుడిలో బూడిద గుమ్మడికాయకి పూజ చేయించి ఆ గుమ్మడికాయని ప్రతి అమావాస్య రోజు కట్టాలి. మరి తీసే గుమ్మడికాయ ఏం చేస్తారు, బాగానే ఉంటుంది కదా, అది దాన్ని గుమ్మం దగ్గర కొట్టేసి 2 ముక్కలు గుమ్మానికి అటు ఇటు పెట్టేసి దాంట్లో ఉప్పు వేయండి. ఆ యొక్క బూడిద గుమ్మడికాయలో గళ్ళుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు, రాళ్ళుప్పు వేసి పసుపు వేసేయండి. ఆ నైట్ మొత్తం అలాగే ఉంచండి. దాన్ని మర్నాడు దాని గుమ్మడికాయని చిత్తడపల వేసేయచ్చు, మామూలుగా డస్ట్బిన్లో వేసేస్తే దానికి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ అమావాస్య రోజు కట్టాలి, అమావాస్య రోజు గుమ్మడికాయ బద్దలు కొట్టాలి, మర్నాడు దాన్ని తీసేయాలి. ఇలా 3 మాసాలు 3 అమావాస్యలు చేస్తే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంటికి బాగా ఉంటుంది. పోనీ అమావాస్య మర్చిపోవడం సహజం కదా, లేదా ఇంట్లో ఆడపిల్లకి ఇబ్బంది ఉండవచ్చు, లేదా స్త్రీకి ఇబ్బంది ఉండవచ్చు, అంటున్నప్పుడు ఇబ్బంది ఉండవచ్చు. కానీ అటువంటి వాళ్ళు మంగళవారం కట్టవచ్చు. అంటే అమావాస్య మిస్ అయింది, ఆ నెక్స్ట్ మంగళవారం ఇమ్మీడియట్గా చేయాల్సింది. కానీ ఉట్టి గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టడం కాదు, షాపులో కొనుక్కొచ్చి కొడితే నీకేముంటుంది అక్కడ, అమ్మేవాడు ఉమ్మేసి అమ్మాడో పోసి అమ్మాడో తెలియదు మనకి, వారు రేపు ఎవడు అమ్ముతున్నాడో తెలియదు మనకి. సో కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని మనం తెచ్చి అమ్మవారి దగ్గర పూజ చేయించి అప్పుడు మనం గుమ్మాన్ని కడితే చాలా మంచి అనుకూల పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తే దృష్టి దోషం నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీకు. అంటే 100% గ్యారంటీ. ఆ ఉప్పు వేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ, గుమ్మడికాయ యొక్క దాంట్లో ఓపెన్ చేసినప్పుడు తెల్ల దాంట్లోంచి అది మనం ఉప్పు వేసినందు వల్ల ఆ ఉప్పు పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. సైంటిఫిక్గా కూడా మనకి క్రిమి కీటకాలు లోపల రానియదు, కాబట్టి డస్ట్ని అబ్జర్వ్ చేస్తుంది బాగా. కాబట్టి తప్పకుండా ఉప్పు అనేది మీకు సైంటిఫిక్గా ప్రూఫ్ అవుతుంది. ధార్మికమైనటువంటి చింతనలో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఉప్పు చాలా ఇంపార్టెంట్ కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని ఆ తర్వాత ఉప్పుని డస్ట్బిన్లో వేయచ్చు. కొంతమంది తీసుకుపోయి నడి రోడ్డు మీద వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి నడి రోడ్డు మీద వేసి ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దంటానే. కాబట్టి అమావాస్య పౌర్ణమి చేయొచ్చు, కానీ మెయిన్గా అమావాస్యకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. సాధ్యం కాకపోతే పౌర్ణమికి ఇవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేస్తే అమావాస్యనే చేయండి లేదా పౌర్ణమినే చేయండి.
తప్ప ఒకరోజు అమావాస్య ఒకరోజు పౌర్ణమి చేద్దాం అనేది అది చాలా ప్రాబ్లం ఉంటుంది. అది అలాంటి చేయకూడదు. ఎలా ధర్మం చెప్పిందో అలాగే మాత్రం చేయాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుంచి తప్పుడు ఆ ఇంటికి ఉన్నటువంటి యజమానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ, యజమానురాలకు నెగిటివ్ ఎనర్జీ కానీ, పిల్లలకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, కుటుంబానికి ఇంట్లో అందరికీ ఉన్నది కానివ్వండి, ఇల్లుకు ఉన్నది కానీ నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా బయటపడి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నాకు ఒక సందేహం ఉంది గురుగారు. ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మని పెడతాం కదా మనం గేట్కి, కాకపోతే ఇల్లు పూర్తయిపోయాక కూడా అలాగే ఉంచుతారు. అలా ఉంచితే లక్ష్మీదేవి లోపలికి రాదు అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరే అన్నారు దిష్టి బొమ్మ అన్నారు. అంటే వాడు ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కడుతున్నప్పుడు చాలామంది అక్కడ 2 రకాలు కడతారు. అంటే ఆ మేస్త్రీలకు బాగా ఐడియా ఉంటుంది. ఆ దిష్టి బొమ్మ కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది, లోపల రాదని అర్థం. రెండవది వాళ్ళకున్న సెంటిమెంట్ ఏంటంటే ఎవరికి ప్రమాదం కలగొద్దు. కట్టేటువంటి వ్యక్తికి, సెంటరింగ్ పని చేసేవాడికి, పెయింట్ పని చేసేవారికి, మేస్త్రి పని, తాపి పని చేసే వాళ్ళకి అది నెగిటివ్ ఎనర్జీ కలగకుండా, ప్రమాదం కలగడానికి ఆ రక్షణ. అంటే మీకు చాలామంది దిష్టి అనగానే రాక్షసుడు బొమ్మ అనుకుంటారు. ఇప్పుడు ఒక రకంగా మీరు చెప్పాలంటే వీరభద్రుడు ఒక టైప్ ఆఫ్ రాక్షసుడే, మనకి ఘటోత్కచుడు రాక్షసుడే, తర్వాత విభీషణుడు రాక్షసుడే. కానీ వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ కూడా ధార్మికమైన చింతన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే తత్వాన్ని అమలు, కానీ రాక్షసులే, స్వతహా రాక్షసులే, కానీ వాళ్ళకి ధార్మికమైన చింతన ఉండడం వల్ల అటువంటి రాక్షసులుగా, అటువంటి నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తులుగా పెట్టు. అంటే ఆ వ్యక్తి ఘటోత్కచుడిలాగా, రావణాసురుడు తమ్ముడు విభీషణులాగా మనల్ని కాపాడదన్నటువంటి భావనతో దిష్టి బొమ్మ పట్టుకొని నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేసి లోపల వాళ్ళకి రక్షగా ఉంటారన్న భావనతో అటువంటి దిష్టి బొమ్మలు తప్ప మీకు కట్టిన తర్వాత లక్ష్మీదేవి రాదనేది అట్లా ఏముంటుందమ్మా. అది కేవలం ఇంటిపైన ఉండే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపెట్టడానికి, అంటే దృష్టిని మరల్చేది, దృష్టి దోషం రాకుండా చేసేది ఒక బొమ్మ. కాబట్టి నేనేమంటానంటే కొంతమంది వచ్చేసి వీధి పోట్లలో, వీధి షోలు అని చెప్పేసి గణపతిని పెడతారు. గణపతిని ఇంకొక వ్యక్తి ఉంటారు. గణపతి ఆయన మీ ఇంటి వాచ్మెన్ ఆయన పెట్టడానికి, గణపతి మీ ఇంటి వాచ్మెన్ అయితే గణపతి ఇంకొక దేవుడు మీకు వాచ్మెన్, వెంకటేశ్వర స్వామి, శివుడు ఏమైనా వాచ్మెన్ మీకు? అంటే వాళ్ళ బొమ్మలు పెట్టడం వల్ల అసలు ఏమాత్రం కాదు. చాలా మంది పెడతారు వినాయకుడిని, ఎవరు చెప్పేస్తారు వినాయకుడిని పెట్టుకోవచ్చాను. నేను ఎట్టి దాన్ని పెట్టుకోను. వినాయకుడిని ఎండలో కూర్చోబెట్టేది ఏమిటి? బొడ్రాయ ఒకటే ఉంటుంది ఎండలో, ఏ ఆచ్ఛాదన లేకుండా, మిగతా ఏవి కూడా ఉండవు. అటువంటి నీ ఇంటికి వాచ్మెన్ లాగా గణపతిని పెట్టడం ఏంటి, ఇంకొకరిని పెట్టడం ఏంటి? కాబట్టి అక్కడ ఏం చేయాలి మరి అని అంటే గోవు బొమ్మ పెట్టండి, గోవును పెట్టండి, గోబొమ్మ పెట్టండి, వృక్షాలు పెంచండి, మల్లజాతి మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్ని ఇంటి ముందు ఎక్కువ పెంచండి. అంటే నెగిటివ్ అనేది పోగొట్టుకోవడానికి. లేదా ఒక నీరు ఫౌంటైన్ పెట్టండి, ఒక మారేడు మొక్కలు పెట్టండి, ఇంటి ముందు పెద్ద మారేడు మొక్కలు పెంచండి. అంటే ఈ దృష్టి ఎనర్జీ మీకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలా మనం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గమనించుకుంటే మంచిది. నేనంటానంటే గోవర్ధనగిరి పర్వతం ఉంటుంది, ఆ పర్వతాన్ని ఒక అందమైనటువంటి బొమ్మను చూపించండి. మళ్ళీ కృష్ణుని పెట్టద్దు అక్కడ. ఇక్కడ పర్వతాన్ని కానీ, ఒక రకం పక్షులు వస్తున్నట్టు కానీ, వాటర్ ఫౌంటైన్ కానీ, బిల్వ మొక్కలు కానీ, తులసి మొక్కలు కానీ, లేదా ఇంటికి ఉన్నటువంటి అందమైన మనకి పారే మొక్కలు ఉంటాయి కదా, తీగ లాంటి మొక్కలు ఉంటాయి కదా, అవి కానీ పెట్టండి. మనీ ప్లాంట్ పెట్టండి. దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషం రాకుండా మీకు తప్పకుండా కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఈ దిష్టి బొమ్మ వల్ల మీకు లక్ష్మీ రాదు అన్నటువంటి అబద్ధం, దానికి ఎటువంటి సంబంధం లేదు. దిష్టి బొమ్మ ఉన్నా సరే మీ ఇంటికి లక్ష్మీదేవి హాయిగా వస్తుంది. ఇంట్లో లక్ష్మీ స్తోత్రం దీపం పెట్టండి, ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేస్తుంది తప్పకుండా. అలాగే గురుగారు. అయితే చాలా మంది అమావాస్య రోజు కానీ లేకపోతే వేరే రోజు వాళ్ళ షాప్లకు కానీ ఇళ్ళకి కానీ దిష్టి తీసిన నిమ్మకాయలు అవి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అవి తెలిసి తెలియక కూడా తొక్కేస్తూ ఉంటాం. దానివల్ల ఆ ప్రభావం మన మీద ఎలా పడుతుంది? కొంతమంది నేను చూశాను కొన్నిసార్లు కొన్ని అసలు యాక్సిడెంట్ కూడా అయినాయి. అవి ఎందుకంటే రోడ్డు మీద నిమ్మకాయ తప్పించుకోవడానికి వాడు పక్కకి వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ అయినాయి కూడా నేను కొన్ని సందర్భాల్లో చూశాను. నేను అంటే కింద పడడమో యాక్సిడెంట్ అవ్వడమో చూశాను. మొన్న పేపర్లో చదివాం, ఒక అబ్బాయి కుక్కను తప్పించబోయి చనిపోయాడనే విషయం, యాక్సిడెంట్ చనిపోయిన విషయం. అంటే ఇలాంటి చిన్న సంఘటనలు కూడా మనకి ఇబ్బంది కలిగిస్తాయి. అంటే మనిషిని అటువంటి నిమ్మకాయలు, ఈ జిల్లేడు ఆకులు, అలాగే మనకి గవ్వలు, జీడి గింజలు ఇవన్నీ చూసినప్పుడు మనిషి ఒక నెగిటివ్ ఎనర్జీ, భయం వేస్తుంది. ఎందుకంటే తొక్కడం అనేటువంటి భయం వస్తుంది. అటువంటి భయానికి, అటువంటి వ్యక్తి ప్రమాదానికి కారణమైనటువంటి వీళ్ళకి వెంటనే నెగిటివ్ ఎనర్జీ, ఈ షాపు కానీ, ఆఫీస్ కానీ, ఇల్లు కానీ ప్రమాదంలో పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణానికో, ఒక వ్యక్తి యాక్సిడెంట్కో, ఒక వ్యక్తికి ఇబ్బందికో మీరు కారణమయ్యారు. కాబట్టి ఎవరైతే వాటి మీద అక్కడ రోడ్డు మీద పడేసారు ఎటువంటి తీసి, అది మీకు నాశనం. మరి ఏం చేయాలి గురుగారు? నీ యొక్క నెగిటివ్ని ఇంకోటికి ఇవ్వడం ఎందుకు? అది నెగిటివ్ కాదా? భగవంతుడు నీ చెడ్డతనాన్ని ఇంకో చెడ్డవానికి ఇమ్మని చెప్పాడా? నీ మంచిని పంచమన్నది తప్ప చెడును కాదు కదా. కాబట్టి నువ్వు తీసిన దిష్టి నిమ్మకాయల్ని కూడా శుభ్రంగా అది డస్ట్బిన్లో వేసుకోవాలి.
డస్ట్బిన్లో వేసేయచ్చు మనం, లేదు మూట కట్టేసి తర్వాత మనం నీళ్ళలో పాడేసే ప్రయత్నం చేయాలి తప్ప రోడ్డు మీదకి విసిరేయడం వల్ల ఎవరైతే దానివల్ల ఇబ్బంది పడ్డారో, మానసికంగా కానీ శారీరకంగా కానీ బుద్ధి రూపంగా కానీ ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది మొత్తం కూడా మీకు ఎవరైతే వేశారో వాళ్ళని తగులుతుంది. కాబట్టి రోడ్డు మీద విసిరేవాళ్ళు ఇప్పుడు ఆ తెలిసి విసిరారు అనుకుంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ అమ్మా, అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుందిగా. అలా ఏదైతే నువ్వు చెడు చేశావో ఆ చెడు కర్మ నీకు దెబ్బ కొడుతుందిగా. కాబట్టి అది నీకు ఎప్పటికో దెబ్బ కొడుతుంది. సంతానం లేకపోవచ్చు, 100 కోట్లు ఉంటాయి, సంతానం లేకపోవచ్చు, తినడానికి తిండి లేక నీకు రోగం రావచ్చు, షుగర్ రావచ్చు, షుగర్ తినలేవు, బీపీ రావచ్చు, కారం తినలేవు, డబ్బు బాగా 100 కోట్లు ఏం చేసుకుంటావు. కాబట్టి సంతానం లేదు, అమ్మనాన్న లేరు, పెళ్ళం కూడా వదిలిపెట్టిపోయింది, లేదా మొగుడు వదిలిపెట్టిపోయాడు, ఏం చేసుకుంటావు. ఇవన్నీ కూడా నువ్వు ఒక్క నిమ్మకాయ బయటేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. సరే ఏంటి సార్ నిమ్మకాయ బయటేది ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఏ సమయంలో ఎదురుగాలో నీ పాపం అంతా కూడా మూట కట్టుకొని పోయి ఒక్కసారిగా నువ్వు అనుభవించలేని, చూడడానికి డబ్బున్నా అనుభవించినటువంటి నరకం ఉంటుంది, లేదా రోగంతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా నిమ్మకాయలు, జీడి గింజలు, పత్తి గింజలు ఇవన్నీ కూడా రోడ్డు మీద వేసే ప్రయత్నం చేయకండి. ఈ మధ్య నేను చూశాను బూడిద గుమ్మడికాయలు కూడా నల్ల అన్నం పెట్టేసి సెంటర్లో పెట్టడం, అవన్నీ కూడా చూస్తున్నాను ఈ మధ్య. నేను అంటే ఏదో తాంత్రికంగా చేశామని మాలాంటి వాడు చెప్తాడు కూడా ఒకడు, నీకు బాగా దిష్టి అయింది, గుమ్మడికాయలు నల్ల బియ్యం వేసేసి అన్నం వండేసి పెట్టేసి రోడ్డు మీద పెట్టరా అని చెప్పి నాలాంటి వాడు చెప్తుంటాడు. అటువంటి దౌర్భాగ్యం కూడా ప్రమాదం కలుగుతుంది. ఎవడైతే పెట్టమన్నాడో వాడు కూడా ప్రాబ్లం జరుగుతుంది, ఎవడైతే పెట్టాడో వాడికి ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దిష్టి తీసేయండి, నీ ఇంటి ముందర పెట్టు, తర్వాత 1 గంట తర్వాత తీసుకుపోయి డస్ట్బిన్లో వేసేది, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తాంత్రిక విద్యలు అంత చేతబడి చేస్తాను ఏమన్నా. కాబట్టి మంచితోనే జయించాలి తప్ప నెగిటివ్ మనం స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయకూడదు. అటువంటి నిమ్మకాయలు అవన్నీ కూడా మీరు రోడ్డు మీద వేయడం అది ప్రమాదం, అది వాళ్ళకి మంచిది కాదు, మీకు మంచిది కాదు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, అలా దాటిపోయిన వల్ల మనకి ప్రమాదం అవుతుందా? ఏం ప్రమాదం కాదు. ఈ వాడి పాపం వాడికి డస్ట్బిన్లో పడేస్తే వాడి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాడు తీసి బయట వేసేసాడు అంటే వాడు అనుకుంటున్నాడు నేను నెగిటివ్ తీసేసుకున్నానే, కానీ నెగిటివ్ తీసుకోవడం వల్ల ఇంకొకరికి ప్రమాదం అనేది గ్రహించలేడు. కాబట్టి వాడిని ఏదైతే ఇసిరేసాడో ఆ ఇసిరేసింది బాల్లాగా వెనకే వచ్చేసి అక్కడే ఉంటుంది, వాడి ఇంట్లోనే ఉంటుంది. అది వాడి షాప్లో వాడి ఇంట్లో ఆ పాపం అంతా కూడా నెగిటివ్ వాడి ఉంటుంది. నువ్వు దాటిపోయినంత మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు? నువ్వు ఇంట్లో నుంచే పాజిటివ్ ఎనర్జీ పొందుకొని వచ్చావుగా. నీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, తండ్రి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు కదా. ఆ పాజిటివ్ ఎనర్జీతో నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఎక్కడ నీకు నెగిటివ్ ఎనర్జీ తగలదు. కాబట్టి ఇంటి నుంచి వచ్చేటప్పుడే మనం అమ్మవారి నమస్కారం చేసుకొని, రాముల వారికి నమస్కారం చేసుకొని బయలుదేరితే తప్పకుండా ఏ నెగిటివ్ మీకు కలగదు. ఆ నిమ్మకాయలు దాటినా, జిడి గింజలు ముట్టుకున్నా, కాళ్ళతో తొక్కినా, నీ బండి దాని నుంచి పోయినా నీకు ఎటువంటి దోషం లేదు. కాబట్టి మీరు భయపడకండి, వేసిన వాడికి ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా అనే విషయాన్ని గమనించుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు, నో టెన్షన్. అలాగే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.